విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. సీఎం ఆఫీస్ ముట్టడి కోసం ధర్నా చౌక్ నుంచి బయలుదేరిన కార్మికుల ధర్నాని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్ల ఈరోజు చలో సీఎండీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. చూస్తూ ఉన్నారు, అప్పుడే పోలీసు విపరీతమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. దీని పూర్వంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండే విధంగా ఆప్కాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆప్కాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకి పని భద్రత ఏర్పడింది. 1వ తేదీ 2వ తేదీ ఖచ్చితంగా జీతాలు వస్తున్నాయి. మేనేజ్మెంట్లు, కాంట్రాక్టులు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారసులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి జీవో అమలవుతూ ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆప్కాస్ని రద్దు చేసి ఈరోజు ఉన్నటువంటి లోకేష్ నాయుడు గారు వాళ్ళకి అనుంగులకి ఈ ఆప్కాస్ రద్దు చేయటం వల్ల 110 మున్సిపాలిటీలలో దాదాపు 15-16 కార్పొరేషన్లలో వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఆ విధంగా వాళ్ళ కాంట్రాక్టులకు అప్పచెప్పేదానికి ఆప్కాస్ను రద్దు చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.